యాహ్! ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుతంగా ఇప్పటివరకి ధ్యానం చేశారా? హనుమంతుల వారితో కలిసి అద్భుతంగా. అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వింటానంటే, అలానే అద్భుతంగా ధ్యాన స్థితిలో ఉండి వినండి మాస్టర్స్. ఎందుకంటే మన ధ్యాన స్థితిలో ఉండి విన్నప్పుడు ప్రతిదీ కూడా మన ఆత్మస్థితిలోకి అది రీచ్ అవుతా ఉంటది. ఓకే అండి. ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంతకోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా లాస్ట్ క్లాస్‌లో మనం ఆత్మానుభవాలు దాని గురించి పుట్టిక విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నామండి. సో, ఈరోజు టాపిక్కు జీవితం, భూమి ఒక పాఠశాల. ఇది చాలా అద్భుతమైన చాప్టర్ అండి. నాకు అన్ని చాప్టర్‌లో కల్లా ఈ చాప్టర్ చాలా అద్భుతంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, మనం అసలు జన్మ తీసుకుంది ఎందుకు? భూమి మీదకి ఎందుకొస్తాము? ఏంటని. మన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, భూమి ఒక పాఠశాల అన్న మాట ఎప్పుడు చాలా సార్లు చెప్తూ ఉంటారు. మాస్టర్ చెప్పినప్పుడు అంటే ఆ పదం విన్నప్పుడు మనకి అర్థమవుతది. ఓకే. ఓహో! పాఠశాల మనం లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చామా అన్న భావన ఉంటది కానీ, అది ప్రాక్టికల్‌గా మనం చదివి అనుభూతి చెందినప్పుడు, ఆ యొక్క అనుభూతి వేరేలాగా ఉంటదండి. నాకు ఈ చాప్టర్ చదివినప్పుడు నాకది చాలా అద్భుతంగా అనిపించింది. యాహ్! ముందుగా హనుమంతుల వారిని, సూర్య భగవాన్ని ఆహ్వానించుకుందాం. నా ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని హనుమంతుల వారు అందజేస్తున్నారు ఫ్రెండ్స్. యాహ్! జీవితం భూమి ఒక పాఠశాల అన్న దానిలో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, జీవితం అంటే కేవలం ఒకానొక జన్మ. తరువాత ఇంకో జన్మ తీసుకోవడం కాదు. ఒకానొక జన్మని మించి ఇంకొక జన్మను తీసుకోవడం. చాలా ఏం చెప్తున్నారంటే మన ఎకో బైడెన్ గారు, జీవితం అంటే కేవలం ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకోవడం కాదంటండి. ఒక జన్మని మించి ఇంకొక జన్మ. అంటే మనం ఏదైతే ప్రణాళిక ప్రకారం ఒక్క సెకనండి. అండి. యాహ్! అంటే మనం ఏదైతే ప్రణాళిక ప్రకారం జన్మ తీసుకొని ఈ భూలోకానికొస్తామో, ఆ ప్రణాళిక మొత్తం పూర్తి చేసుకున్నా, చేసుకోకపోయినా కానీ ఆత్మ ఎంతో కొంత నేర్చుకోవడం జరుగుతుంది. సో, అది జరుగుతుంది కాబట్టి ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి తీసుకున్నామంటే అంతకు మించి అంటే మనం ఎంతో కొంత నేర్చుకుంటాం కాబట్టి మళ్ళీ జన్మ కూడా దానికన్నా ఉన్నతమైన జన్మ తీసుకొనొస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలానే ఇంకేం చెప్తున్నారంటే, ఆత్మ పరిధిలో భూమిపైన జన్మించడం అంటే పాఠశాలకు తిరిగి వెళ్ళడం అని అర్థం. మనల్ని మనం అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికే ఆ పరమాత్మని ఆ పరమాత్మచే మనం అంతులేని శక్తి సామర్థ్యాలతో సృష్టించబడ్డాం. అంటే మనం చెప్పుకున్నాం గదా! ఈ భూలోకానికేంటంటే ఒక పాఠశాలలాగా వచ్చాము. అది ఎలా అని చెప్తున్నారంటే, మనల్ని మనం అంటే మన ఆత్మ పరిణితిని ఉత్తేజం చెందించుకోవడానికి మనం రావడం జరిగింది. అలానే ఆ పరమాత్మచే మనం అంతులేని శక్తి సామర్థ్యాలతో సృష్టించబడ్డాం. మరి ఆ విశ్వంలో ఉన్న ఏదైతే శక్తి ఉందో, ఆ శక్తి నుంచి మనం రావడం జరిగిందని చెప్పి చెప్తున్నాము. ఆ శక్తి పేరు మనం పరమాత్మకని మనకిష్టమైన పేరుతో మనం మనం పిలుచుకుంటున్నాం ఇక్కడ. ఆ పరమాత్మ మనల్ని మనము ఒక్కటే అన్న విషయాన్ని గ్రహించడమే మన జన్మ యొక్క ఉద్దేశం. అంటే ఆ శక్తి నుంచి వెలువడిన మనం కూడా ఆ పరమాత్మ స్థితికి చేరుకోవడానికే ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్తున్నారు. మనలను మన తోటి వారిని అమితంగా ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఆయనకు ఉన్న అపారమైన జ్ఞానాన్ని, కరుణను, అవగాహన అలవర్చుకోవాలి. అవన్నీ జన్మల అనుభవ జ్ఞానంతోనే మనకు లభిస్తాయి. అంటే ఒక్క జన్మలోనే ఆ పరమాత్ముడికి ఏ స్థితి, ఏ లక్షణాలు అయితే అంటే మరి పరమాత్ముడు కానీ, మన చుట్టూ ఉన్న పంచభూతాలవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు ఏదైనా సరే మనకి కంటికి కనిపించేయి చూడండి. ఒకళ్ళకొకలాగా ఏవో కదా!
ఒక చెట్టుందండి. చెట్టు దగ్గరికి మనం నీడ తీసుకోవడానికి వెళ్ళాము. అంటే ఉన్నవాడికి ఒకలాగా, లేనివాడికి ఒకలాగా అలా ఏమి ఇవ్వదు. ఏంటంటే ఏ భావం అనేది ఉండదుమాట. అలానే ఆ భావాలు అవన్నీ మనం ఆ స్థితి అంటే ద్వంద్వత్వ భావంలో నుంచి ఏకత్వ భావంలోకి రావాలి అనంటే అది ఒక్క జన్మలో సాధ్యం కాదట. ఎన్నో జన్మలు తీసుకొని జ్ఞానాన్ని నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ఆ పరమాత్మ స్థితికి మనం చేరుకుంటామని చెప్పి చెప్తున్నారు. మనం తరచూ స్పిరిచువాలిటీ, ఎన్‌లైట్‌మెంట్ అన్న పదాన్ని వింటూనే ఉంటాం. అపారమైన జన్మ పరంపరల తర్వాత ఆ శక్తి లభిస్తుంది. ఆ శక్తిని కలిగిన వ్యక్తి భూమిపైన జరిగేదంతా జ్ఞానం జ్ఞానముపార్జన కోసమే అన్న ఎరుకుతో ఉంటాడు. ఒక్క జన్మలోనే మనం అత్యున్నతమైన శిఖరాలను అవరోధించలేము. ఆ ఉన్నత స్థితి చేరుకోవడానికి భూమిపైన ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్. అందుకనే కదా! మనకి, మనకి అందుకనే కదా ఫ్రెండ్స్ పత్రిజీ మాస్టర్ ఏం చెప్తారు? మన మాస్టర్స్ అయిన పత్రిజీ గాని, ఎవరైనా సరే ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మతత్వాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలో అంగీకరించే భావాన్ని చూడగలుగుతామని చెప్పి ఆహ్, చెప్పడం జరుగుతూ మన మాస్టర్స్ మనకెప్పుడు చెప్తూ ఉంటారు. అది ఎందుకు? ఎప్పుడైతే చూడండి మనం మెడిటేషన్‌లోకొచ్చాం కాబట్టి జ్ఞానాన్ని అంటే ఎప్పుడైతే ఒక ఒక్క జన్మలోనే మనం ధ్యాన సాధన చేసి వచ్చాం ఫ్రెండ్స్. ఎన్నో జన్మల్లో ధ్యాన సాధన, జ్ఞానము నేర్చుకుంటూ, నేర్చుకుంటూ మనం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనం ధ్యాన సాధనలోకి మళ్ళీ మొదలుపెట్ట మొదలుపెడతామో అప్పటినుంచి ఆ జ్ఞానము అవన్నీ కూడా మనకి మన ఆత్మస్థితిలోకి మన సాధన బట్టి, మన ఎరుక స్థితిని బట్టి, మనం నేర్చుకున్న పాఠాలను బట్టి, దాన్ని బట్టి మన పూర్ణాత్మ నుంచి ఎప్పుడు కూడా మనకి జ్ఞానాన్ని అందించబడుతూ ఉంటుంది. అది ఎలా అంటే అనుభవపూర్వకంగా అంటే ఆత్మ పరిణితి చెందుతూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎరుక స్థితి అనేది నేర్చుకుంటూ ఉంటామంట. అది చెప్తున్నారు. అలానే జ్ఞానము పార్జనకు ప్రణాళిక పునరపి జననం. ఎప్పుడైతే ఆత్మకు జ్ఞానాన్ని సమర్పించు సమర్పించుకున్న అన్న భావన కలుగుతుందో, అది ఉన్నత ఆత్మల సహాయం తీసుకుంటుంది. అలా సహాయపడే ఆత్మకు చాలా పేర్లు ఉన్నాయి. కానీ నా ఆధ్యాత్మిక గురువులు వాటిని ఉన్నత ఆత్మలని బోధిస్తారు. అవి అపారమైన జ్ఞానంతో వృద్ధి చెందిన ఆత్మలు. మిగిలిన ఆత్మలన్నిటికీ భూమిపైన జీవన ప్రణాళికలో సహాయపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వారి యొక్క యాకోబ్ బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, ఆ ఆత్మలు ఉన్నతమైన ఆత్మలని చెప్పి చెప్పటం జరిగిందంట. అయితే వాళ్ళేం చేస్తారంటే, మనం జన్మ ప్రణాళిక వేసుకునేటప్పుడు మనకి స్పిరిచువల్ గైడ్స్, మాస్టర్స్ ఉంటారని చెప్పారు కదా! వారు అలా మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మనకి యాకోబ్ బైడెన్ గారు చెప్తున్నారు. ఆత్ ఆత్మలోకంలో ఆకాష్ హాల్ ఆఫ్ రికార్డ్స్ అనే ప్రదేశం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ భూమిపైన జన్మించదలిచిందో, ఆ ఆత్మ ఉన్నతాత్మలతో కలిసి ఆకాశిక్ హాల్ ఆఫ్ రికార్డ్స్‌కి వెళ్ళి, తన గత జన్మల యొక్క రికార్డులను పరిశీలించుకుంటుంది. నేను ఒకానొక పెద్ద గ్రంథాలయంలో ఉండే పునర్జన్మల రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఆత్మ సారీ ఫ్రెండ్. గత జన్మల రికార్డును పరిశీలించుకుని, నేను ఒకానొక పెద్ద గ్రంథాలయంలో ఉండే పూర్వజన్మల రికార్డుల్లో ఉన్న సమాచారం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. ఆత్మ తన గత జన్మల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన జీవిత పాఠాలను కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను పరిశీలించుకుంటుంది. ఏ వ్యక్తులతో తన కర్మలు మిగిలిపోయాయో కూడా తెలుసుకుంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలే కొత్త జన్మ ప్రణాళికలో దోహదపడతాయి. భూమిపైన తాను గడపబోయే జీవితం గురించి ఎంతో సమయం వెచ్చించి ప్రణాళికను ఏర్పరచుకుంటుంది. దీనివలన భూమిపైన జీవితం సాఫల్యాన్ని పొందుతుంది. ఒకవేళ జన్మించబోయే ఆత్మ కనుక వృద్ధాత్మ అయినట్లయితే, తన జన్మ ప్రణాళికలో తను కూడా పాలు పంచుకుంటుంది. లేని యెడల ఉన్న ఉన్నతాత్మలే తన జీవన ప్రణాళికను నిర్ధారిస్తారు.
ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన భూమి మీదకి రావాలనుకుంటున్నామో, ఆ యొక్క ప్రణాళికలో మన యొక్క ప్రమేయం కానీ, అది కానీ ఉండదట. అయితే ఎవరికుంటదంట? వృద్ధాత్ముల అంటే ఎంతో అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళకి. ఇప్పుడు చూడండి 'బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు' మరి ఈ భూమి మీదకి మరి ఇంతమందిని జానులుగా తీసుకురావాలని చెప్పి వచ్చింది. మరి ఎంతో అపారమైన జ్ఞానం ఉంది. మరి అలాంటి మాస్టర్స్ అయితే కనుక ఆ ప్రణాళికలో ఏం చేయాలి, చేయాలని తన తన యొక్క ఆహ్, సజెషన్స్ కూడా ఆహ్, తీసుకుంటారన్నమాట. అంటే తన యొక్క ప్రణాళిక తను కూడా రాసుకోవచ్చని చెప్పి చెప్తున్నారిక్కడ. అంటే అలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళెవరైతే. లేదు అంటే కనుక ఉన్నతమైన అంటే ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు మాత్రమే డిజైన్ చేస్తారంట. ఎందుకు అంటే మనకు ఆ జ్ఞానం అనేది కరెక్ట్‌గా ఉండదు కాబట్టి వాళ్ళ ప్రమేయంలో మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ నేను నా అనుభవం చెప్తానండి. ఒకసారి నాకు డ్రీమ్‌లో ఆహ్, నేను ఒక బస్‌లో వెళ్ళినట్టుగా నాకనిపించింది. వెళ్ళినప్పుడు అక్కడ ఒక రూమ్‌లాగా కనిపించింది. ఒక రూమ్‌లాగా కనిపించినప్పుడు అక్కడ కొన్ని ఆత్మలు ఉన్నట్టుగా నాకు అనిపించాయన్నమాట. అయితే మీరిక్కడ ఏం చేస్తున్నారు నన్నడిగితే, వారేం చెప్పారంటే, అక్కడ ఏంటంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామందున్నారు. చాలామంది ఉంటే నేనక్కడ అడిగానన్నమాట. మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడెందుకున్నారు అనంటే, ఎవరైతే అంటే భూమి మీదకి జన్మ ప్రణాళిక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఆ యొక్క పాత్రకు సంబంధించి ఎంచుకుంటారు. అందుకనే మేమిక్కడున్నాము. వాళ్ళకి మాకు ఆ ప్రణాళికలో సెట్ అయితే కనుక సో, అలా డిజైన్ చేసుకుంటానికి ఇక్కడ ఉన్నామని చెప్పారమాట. సో, అంటే ఖచ్చితంగా మనం ప్రణాళిక చూడండి, మనం ఏదన్నా పక్క ఊరికి వెళ్ళాలంటే అన్ని ఏమేమి పనులు చేసుకురావాలని చెప్పి వస్తాం. మరి ఈ భూలోకానికి ప్రణాళిక ప్రకారం మనం వస్తున్నామంటే మన యొక్క 100 సంవత్సరాలవ్వచ్చు, 50 సంవత్సరాలవ్వచ్చు. అప్పుడు దాన్ని బట్టి మన యొక్క ప్రణాళికని ఎంత జాగ్రత్తగా మనం డిజైన్ చేసుకుంటామో, అలానే మన డిజైన్‌కి మాస్టర్స్ గైడెన్స్ ఇచ్చే మాస్టర్స్ కూడా ఉంటారు. అది ఎలా అని చెప్తున్నారు? అంటే గత జన్మల్లో అసంపూర్ణంగా ఏదైతే ఫుల్‌ఫిల్ చేయలేదో అవి ప్లస్ ఇంకా మనం నేర్చుకోవాల్సినయి ఏమన్నా ఉన్నాయా? అవి మళ్ళీ కొత్త అంటే కర్మ ఉంటది కదా! మనం చేసిన కర్మలు అవన్నీ మళ్ళీ కొత్తయేమన్నా తెచ్చుకుంటామా? అవన్నీ కూడా ప్రతిదీ కూడా 2 సార్లు మన మన స్థితిని బట్టి, మన ఆత్మ స్థితిని బట్టి అక్కడ డిజైన్ చేయడం జరుగుతదమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆహ్, ఆహ్, ఒక ఆవిడ తను ఏంటంటే, ఆ జన్మలో వాళ్ళ హస్బెండ్ చాలా అద్భుతంగా చూసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అద్భుతంగా చూసుకున్నారన్నమాట. ఎంతో ప్రేమతో అసలు ఒక మాట కూడా అనకుండా చూసుకున్నారన్నమాట. తను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఇది రియల్‌గా జరిగిందండి. జరిగిన అనుభవం చెప్పారన్నమాట. నేను ఒక క్లాస్‌లో విన్నాను. అయితే వా ఆవిడ మళ్ళీ ప్రణాళికకి సిద్ధమైందంట. సిద్ధమైతే మరి ఈ భూలోకంలో నుంచి తను ఏ లోకానికి రీచ్ అయిందో ఆ లోకానికి రీచ్ అయినప్పుడు, ఆ పైలోకాల నుంచి కింద లోకంలో భూలోకంలోకి చూస్తుందట. అయితే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం, లేదా వాళ్ళ హస్బెండ్ ఏదో ఒకటి విమర్శిస్తూ ఉన్నారంట. వాళ్ళ అత్తగారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఆడపడుచు అలా విమర్శిస్తూ ఉంటే ఆవిడ చాలా బాధపడుతుందంట. బాధపడుతుంటే అలా ఎందుకు ఆవిడ అంత బాధపడుతుందంటే, ఆవిడ యొక్క డిజైన్ అలా చేసుకొని వెళ్ళిందావిడ అంటే, ఓహ్! చాలా బాగుంటదా అని చెప్పని అడిగారట. నేను ఎప్పుడూ ఇగో చూడు ఈ లైఫ్‌లో మా హస్బెండ్ కానీ, మా అత్త గాని నాకసలు ఎలాంటి కష్టం కానీ, అలా కానీ ఏమీ లేదు. చక్కగా ఆనందంగా ఉన్నాను. ఆనందాన్ని అనుభూతి చెందాను కానీ, అలాంటిది నేను అసలు బాధనేది కానీ, కష్టం అనేది నాకు తెలీదని చెప్పి చెప్పిందంట. చెప్తే ఈసారి నేను అలాంటి క్యారెక్టర్ తీసుకోవచ్చా అని అడిగిందంట. అడిగితే తప్పకుండా తీసుకోవచ్చు. అంటే మన ఇష్టం కదా! మన ఆత్మకి ఏదైతే కావాలని అనుకుంటదో, ఏ అనుభవం అయితే కావాలనుకుంటదో, ఆ అనుభవం తను కావాలనుకుంది. సో, ఈసారి ప్రణాళిక ప్రకారం తను అలా డిజైన్ చేసుకుందాం. అలా డిజైన్ చేసుకొని భూమి మీదకి రావడానికి సిద్ధమైందన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటది. ఓకే. ఎన్నో అంటే ఒకసారి డబ్బున్నవాడిగా, ఓకే. ఒకసారి పేదరికంగా, ఒకసారి రాజకీయాల్లో, ఒకసారి సినిమా రంగాల్లో, ఒకసారి కళారంగంలో, రకరకాల ఒకసారి అంటే అడుక్కునేవాడిగా ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని కూడా
ఆత్మ అనుభవం కోసం తీసుకుంటది. దాని నుంచి ఏదో నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒకసారి మనం ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్తామండి. మనకు ఒక బఫే సిస్టమ్ గాని, మీల్స్ గాని అక్కడ పెట్టారనుకోండి. అక్కడ ఎన్ని ఐటెమ్స్ ఉంటాయి? చాలా రకాల ఐటెమ్స్ ఉంటాయి. మనం ఆ ఒక్క ఐటెమే కాదు కదా! మనకు నచ్చిన అన్ని టేస్ట్ చూస్తాము. చూసి మనకి ఏదైతే నచ్చుద్దో మళ్ళీ అదే మనం పెట్టుకుంటాం. అలానే ఆత్మకు కూడా ప్రతి ఒక్కటి కూడా అనుభవం కావాలనుకుంటది. ఒకసారి ఇండియాలో పుట్టొచ్చు. ఒకసారి అమెరికాలో పుట్టొచ్చు. ఒకసారి వేరే కంట్రీస్‌లో పుట్టొచ్చు. రకరకాల. అది ఆత్మ యొక్క సోల్ డిజైన్ బట్టి, తన యొక్క ఇష్టాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకనే మనకి నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆత్మ ఆ యొక్క అనుభవం పొందడానికి ఆ యొక్క లెసన్ అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది. సో, మనం ఎప్పుడు కూడా ఆహ్, వాళ్ళ యొక్క చూడండి ఇప్పుడు ఆహ్, మామూలుగా జెంట్స్‌కి వేరే అలవాట్లుంటాయి. హ్యాబిట్స్ ఉంటాయి. ఏంటంటే డ్రింకింగ్ హ్యాబిట్ అవ్వచ్చు, లేదంటే ప్లేయింగ్ కార్డ్స్ అవ్వచ్చు, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి. అంటే వారి యొక్క డిజైన్ అది ఉందనుకోండి, అది ఆత్మ కావాలనుకుంది. సో, తను అచ్చగా హాబిట్ ఏంటంటే డ్రింక్ చేయడమే తనకు ఉందనుకోండి. తన సోల్‌కి అది కోరుకుంది కాబట్టి ఖచ్చితంగా అదే చేస్తది. ఒక్కోసారి ఏం చేస్తదంటే ఒక్కోసారి డిజైన్ ఎలా ఉంటదంటే ఇంకా కొన్ని రోజులు నేను నాకది ఇష్టము, నా ఆత్మ అది కావాలనుకుంటే గనక అలానే ఇస్తారు. కావాలంటే గమనించండి కొంతమంది ఫస్ట్ హాబిట్ ఉందనుకోండి మానేస్తారు. అసలు ఎవరు హాబిట్ లేను అంటే ఫస్ట్ నుంచి లేని హాబిట్ వాళ్ళు కూడా సడెన్‌గా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే సోల్ సోల్ యొక్క ప్రణాళిక డిజైన్‌లో అలా ఉంటది కాబట్టి వాళ్ళలా ఆహ్, వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళలా చేయడం జరుగుతుందన్నమాట. కానీ మన భౌతిక స్థితిలో ఏం చేస్తాము? ఆహ్, వేరే వాళ్ళతో అంటే ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అలా తిరగడం వల్ల అంతకు ముందు లేదు ఇప్పుడు అలా అలవాటయిందని చెప్పి మనం భావన అనుకుంటాం. కానీ మనమైతే గనక మన ధర్మం ప్రకారం మనం తెలుసుకున్న చెప్పడం వరకే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సరే ఏ హాబిట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం దాన్ని ఆపే అధికారం మనకు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ డిజైను, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ లెసన్స్. ఓకే. మనం కనుక అది ఎంటర్ అయ్యి ఆపితే కనుక అది మన లెసన్స్ మనం సరిగ్గా నేర్చుకోలేము. ఎదుటి వాళ్ళ లెసన్స్‌లో మనం నేర్చుకోకుండా అడ్డుపడని వాళ్ళం అవుతాము. అది మనకి కర్మగా అవుతది ఫ్రెండ్స్. ఇక్కడ అదే మన ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. ఆత్మ అనేది అందుకనే ప్రతిదీ కూడా మన ఆత్మ అంటే మనకొచ్చిన సమస్య ఏదైనా ఉంటే కనుక అది ఏదైనా అవ్వచ్చు. వచ్చిన సమస్యని ఫస్టు భౌతిక స్థితిలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో స్థితిలో చూస్తే కనుక అది మనకు తప్పుగానే వెళ్తది. అది ఏదైనా సరే. అలా కాకుండా వచ్చిన సమస్యని భౌతికంగా వచ్చిన సమస్యని ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఏంటి? మన స్థితిని బట్టి మనకి అర్థమైతే సరే. లేదంటే గనక మనకు మాస్టర్స్ ఉన్నారు కాబట్టి, లేదంటే చక్కగా ధ్యాన స్థితిలో కూర్చొని మనం అడిగితే గనక మన పూర్ణాత్మ నుంచి మనకే ఆన్సర్ వస్తది ఫ్రెండ్స్. సో, మనం అలా ఎదుటి వాళ్ళని ఆపడం కానీ, మన డిజైన్ ప్రకారం ఉండటం కానీ, ఏదైనా సరే ఏదైనా సరే మనం ఎరుకు స్థితిలో ఉండి వచ్చిన దాన్ని భౌతికంగా వచ్చిన సమస్యని ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే కనుక, అదప్పుడు 100% మనం అంటే ఉన్నంత జ్ఞానంలో మనం రీచ్ అవుతాం ఫ్రెండ్స్. అంటే ఈజీగా ఆ సమస్య నుంచి మనం బయటపడతాం. లేదంటే కనుక ఆ ఉద్దేశంతోనే ఉండి పక్క వాళ్ళని మార్చాలి అన్న భావనతో ఉన్నప్పుడు ఇక్కడ మన 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 అంటే మన స్థితి కానీ, ప్రతిదీ కూడా చేంజ్ అయిపోతది. ఈ భౌతిక ప్రపంచంలో ఆలోచించేసి మనం దాని నుంచి బయటికి రావడానికి గూడా ఇదవుతది. అందుకని ఇక్కడ మనకి యాకోబ్ బైడెన్ గారు క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే, ఆత్మ అనుభవాల కోసం మాత్రమే తను తెచ్చుకుంటది. భూలోకానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రదారులే. ఆత్మస్థితిలో ఆలోచిస్తే కనుక ప్రతిదీ జ్ఞానమే అవుతదని చెప్పి చెప్తున్నారు. అలా అవి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారో మన యాకోబ్ బైడెన్ గారు చూద్దామండి. భూమి పైన జన్మించడం, జ్ఞానాన్ని సంపాదించడం కోసమే అయితే, మనం ఈ క్రింది అనుభవాల పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాయింట్స్ బాధ్యత గల కుటుంబంలో కానీ, బాధ్యతారహిత కుటుంబంలో కానీ జీవించడం. అంటే చూడండి రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ. ఇద్దరు ఉంటారు. అది అది చూజ్ చేసుకోవడం అనేది ఆ సోల్ డిజైన్ బట్టి ఉంటది. అలానే ప్రేమించడం, ప్రేమను స్వీకరించడం లేదా వ ఒకసారి రెండిటిని నేర్చుకోవడం. అంటే చూడండి కొంతమందేంటంటే ప్రేమించడం కూడా లెసను.
ఓకే. ప్రేమను స్వీకరించడం. 2 ఆ డిజైన్‌లో తన యొక్క సోల్ డిజైన్‌లో 2 కావాలనుకోండి, 2 అందుతాయి. ఒక్కోసారి ప్రేమను మాత్రమే ఇవ్వడం నేర్చుకోవాలని డిసైడ్ అయ్యామనుకోండి, అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ప్రేమను ఇస్తామే కానీ, ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమట. మనం ఏమనుకుంటాం, అర్రె! నేను ఎంత నిజాయితీగా ఎంత ప్రేమను పంచినా కానీ, అవతల వాళ్ళు ప్రతిదీ కూడా ఎందుకిలా చూస్తున్నారన్న భావన ఉంటది. అంటే అది యొక్క సోల్ డిజైన్ పట్టి ఉంటదన్నమాట. ఒక్కొక్కసారి 2 నేర్చుకోవాలి. 2 కావాలనుకుంటే కనుక 2 ఉంటది. లేదు ప్రేమించడమే కావాలనుకుంటే కనుక దాన్ని బట్టి ఉంటది ఫ్రెండ్స్. ఎవరికైతే గత జన్మల్లో హాని తలపెట్టామో వారితో కలిసి జన్మించి తప్పును సరిదిద్దుకోవడం. ఫ్రెండ్స్ ఎవరినైతే మనం కావాలని బాధ పెడతామో, మన వల్ల బాధపడతారో ఖచ్చితంగా వాళ్ళతో తప్పనిసరిగా మనం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి జన్మ తీసుకోవాలని చెప్తున్నారు. గత జన్మల్లో మనం ఇతరులకు చేసిన హాని, పరిహారం చెల్లించడం. అంటే ఏదైతే చేశామో అది ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పి చెప్తున్నారు. ఎలా సంభాషించాలో నేర్చుకోవడం. చూడండి మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఫ్రెండ్స్ మన సత్యాన్ని చూడకముందు అది ఎలా ఉన్నా సరే ఆహ్, ఆ విధానం ఒకలాగుంటది ఫ్రెండ్స్. చూడండి ఒక పసిపిల్లవాడు తప్పు చేశాడనుకోండి, మనం ఏం చేస్తాము? వాడిని కొడతామా? కొట్టం కదా! చెయ్యొద్దు అని చెప్తాము. అదే ఒక పెద్దవాడు తప్పు చేశాడనుకోండి, మనం ఏం చేస్తాము? మందలిస్తాము, లేదంటే ఒక దెబ్బేస్తాము. అలానే మన ఆత్మ కూడా ఆత్మగా అంటే బాలాత్మ కానీ, శైవసాత్మగా ఉన్నప్పుడు మనకేమి వెంటనే వచ్చేదమాట. కానీ మన జ్ఞానాన్ని నేర్చుకునే కొద్దీ కనుక ఉంటే, అప్పుడు తప్పు చేస్తే మాత్రం దాని యొక్క ఫలితం వేరేలాగుంటది. అందుకనే మనం చూసే చూపు కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం నడిచే విధానం గాని, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. మన ఆత్మస్థితిలో ఆలోచన కూడా చాలా ఎరుకు స్థితిలో ఉండాలి. ఎంత ఎరుకు స్థితిలో ఉంటే అంత అద్భుతంగా మనం ఎదగలుగుతాం ఫ్రెండ్స్. అలా కనుక అవి కూడా అంటే అవి నేర్చుకోవడానికి కూడా మనం ఎవరితో ఎలా అది కూడా లెసన్‌గా మనం తెచ్చుకుంటామని చెప్పి చెప్తున్నారు. ధనవంతుడిగా కానీ, పేదవాడిగానే గాని జీవించడం, ధనం విలువ తెలుసుకోవడం. అంటే చాలా మందికి అంటే మనం ఇప్పుడు చూడండి చాలా మందికి కోటీశ్వరులుంటారు. ఓకే. ఆహ్, కోటీశ్వరుల్లో కూడా అంటే ఉన్న వాళ్ళలో కూడా ఉన్న వాళ్ళలో కూడా డబ్బనేది ఒక ఎనర్జీ మాట. ఒక శక్తి. ఓకే. ఆ శక్తిని ఎలా తీసుకోవాలి అంటే ఆ డబ్బుని ఎలా యూజ్ చేయాలన్న విషయం ఆహ్, కొంతమందికి తెలుస్తది. కొంతమందనుకోండి డబ్బు గురించి తెలీదనుకోండి. అంటే వస్తువులు గాని, బాధ్యత కానీ ఏమి తెలీదు. ఎలా పడితే అలా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు అంటే నాకు విలువ తెలియలేదు కాబట్టి ఇలా చేశాను. నెక్స్ట్ జన్మలో వాళ్ళకెలా ఉంటది? పేదరికంగా పుడతారన్నమాట. సో, ఆ విలువ తెలుసుకోవడానికి కోసం వాళ్ళలా పుడతారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము? ఇదంతా మర్చిపోతాం కదా! మరి మనం. సో, ఎప్పుడైతే అందుకని ఆహ్, ఆత్మ ప్రతిదీ కూడా అనుభవం కోసం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. విద్యను అభ్యసించడం. మంచి ఉద్యోగాన్ని కానీ, జీవనోపాధి కానీ సంపాదించడం. ఒక వర్ణంలో పుట్టి ఒకానొక మతానికి, తెగను అవలంబించడం. కళను, ప్రతిభను, సృజనాత్మకతను అనుభూతి చెందడం. లోపాలను అధిగమించడం. భయాలను ఎదుర్కోవడం. వ్యసనాలను, ఆరోగ్యాలను, కీర్తి ప్రతిష్టలను, వివాహాన్ని, విడాకులు, శరీరం బరువు సంబంధించిన సమస్యలు, భిన్న లింగ సంపర్క, ఏకలింగ వర్కని ఇలా విషయాలలోను వ్యవహరించడాన్ని నేర్చుకోవడం మానసిక పరమైన, పరమైన, శారీరక పరమైన సవాళ్ళను ఎదుర్కోవడం. ప్రతిదీ చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే చూడండి అనారోగ్య సమస్యలంటే ప్రతిదీ కర్మ అని ఇక్కడ చెప్పట్లేదు. అంటే చూడండి కొన్ని కర్మ పరంగా తెచ్చుకుంటాము. కొన్ని ఏంటంటే అనుభవం కోసం తెచ్చుకుంటాము. ఇక్కడ ఆరోగ్యపరంగా ఒక ఆవిడ తను మెడిటేషన్ చేస్తదండి తను కూడా. తనకేంటంటే ఆవిడకేంటంటే ఆవిడకి రాని రోగం అంటూ లేదట. ఎందుకు ఆవిడ మెడిటేషన్‌లో కూర్చొని ఆవిడ అడిగితే, ఆవిడ డిజైన్ ఏంటంటే, తను కనక ప్రతిదీ కనక అనుభూతి చెందితే, ఒక ఆ రోగానికి ఏదైతే తను పూర్తిగా ఆ డిసీజ్‌ని తన అనుభవిస్తది కాబట్టి, అనుభవించినప్పుడు దానికి రెమెడీ ఏంటి? ఏం చేస్తే తగ్గుతది? అన్న దాని కోసం వారు డిజైన్ చేసుకోవడం జరిగిందంట. ఎప్పుడైతే తను ఆహ్
మెడిటేషన్‌లో కూర్చొని తన యొక్క ప్రణాళిక తెలుసుకున్నదో, ప్రతిదీ కూడా అంగీకరించడం అంతే కదా! ఇంకా అంటే తెలియకముందు ఏంటి నాకే ప్రతిదీ ఎందుకొస్తుంది అనారోగ్య సమస్య, నేనేం చేశానన్న భావనతో ఉంటాం. కానీ తన ధ్యానంలో కూర్చొని కేవలం ఆత్మకి ఆ అనుభవం కోసమే ఈవిడ ప్రణాళిక యేసుకుందన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, అప్పుడు అంగీకరించే తత్వం మారిపోతది. ఎందుకంటే ఆత్మకి తెలిసింది కదా! నా యొక్క డిజైన్ ఇదే. ఎందుకంటే దాన్ని అనుభూతి చెంది, దానికి రెమెడీ ఏమివ్వాలి? అంటే, ఆ మెడిసిన్ నేను ఎలా కనుక్కోవాలని చెప్పి, ఆవిడ ఇక్కడ డిజైన్ తెలుసుకుంది కాబట్టి, అప్పటి నుంచి ప్రతిదీ కూడా ఆవిడ అంగీకరించి, దానికి సంబంధించినయన్నీ కూడా మెడిసిన్స్ కనుక్కోవడం జరిగిందంట. అయితే ఒక లైఫ్‌లో ఆవిడ డాక్టర్‌గా నర్సుగా ఉండి, సరికాని మెడిసిన్స్ ఇవ్వడం, చేయడం చేసిందంట. మళ్ళీ ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి, ఇప్పుడు చూడండి ఆ యొక్క అనారోగ్య సమస్యతో ఉన్న పేషెంట్ వెళ్ళినప్పుడు సరిగ్గా అంటే సరైన రోగాన్ని కనుక్కోకుండా మెడిసిన్ ఇస్తే ఆ వ్యక్తి ఎంతో బాధపడతాడు కదా! ఒక లైఫ్‌లో ఆవిడ అలా చేయడం వల్ల మరి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా ఆహ్, నేను కనుక అది అనుభవిస్తే గనుక దానికి తగ్గట్టుగా నేను రెమెడీస్ కనుక్కుంటాను అన్న ఆత్మ అనుభవం కోసం ఆవిడ జన్మ తీసుకురావడం జరిగిందంట. అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే ప్రతిదీ కర్మ కాదు. కొన్ని ఆత్మ అనుభవాల కోసం, నేర్చుకోవడం కోసం తెచ్చుకుంటదని చెప్పి ఇక్కడ మనకి యాకోబ్ బైడెన్ గారు చెప్తున్నారనమాట. అలానే శరీర బరువు కావచ్చు, లేకపోతే విడాకులు కానీ, మ్యారేజ్ కానీ చూడండి ఇప్పుడు లవ్ మ్యారేజెస్ కానీ, మరి ఇక్కడ డిజైన్ అది. విడాకులనుకోండి, గతంలో వాళ్ళేదైనా చేశారనుకోండి, అది కర్మ అయ్యుండొచ్చు. లేదంటే కనుక ఆత్మకి అనుభవం కావాలని అనుకుంటది. ఆహ్, అంటే ఈ కొన్ని రోజులు కలిసుండి తర్వాత విడిపోవాలనన్నా ఉందనుకోండి డిజైన్‌లో, అది ఇంక ఎవరు ఏం చేసినా అదవ్వదు. అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన అంటే అలాంటి వ్యక్తులతోనే ప్రణాళిక చేయడం జరుగుతుందన్నమాట. అందుకనే మన యొక్క ప్రణాళిక వెయ్యాలి అంటే కనుక చాలా టైం పడతది ఫ్రెండ్స్. మనం జన్మ తీసుకోవాలంటే మన ప్రణాళిక తగ్గట్టుగా ఆ పర్సన్స్ దొరకాలి. వాళ్ళకి మనకి అగ్రీమెంట్ కుదరాలి. అన్నీ కుదిరి ఈ భూమి మీదకి రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఒక జన్మ ప్రణాళిక వెయ్యాలంటే ప్రతిదీ కూడా ఎంత ఇరుకు స్థితిలో ఉండి తీసుకొనొస్తామో ఇక్కడికొచ్చిన తర్వాత మనం మర్చిపోయి నాకే ఎందుకిది ఇలా వచ్చింది? నా ఎందుకు ఇవన్నీ అని మనం వేరేగా ఆలోచిస్తాం. సత్యాన్ని గ్రహించక ముందు మాత్రం అలా ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రహించిన తర్వాత అద్భుతంగా మనం ఏదైతే ప్రణాళిక ప్రకారం వచ్చామో, ఆ ప్రణాళిక ప్రకారం చక్కగా అద్భుతంగా ఈ యొక్క నటని అంటారు గదా! 'పత్రిజయ మాస్టరు' ఈ భూమి మీదకు వచ్చిన ప్రణాళిక ప్రకారం నటన ఏసుకొస్తుందని నటనని మన యొక్క జీవితాన్ని అంటే భౌతిక జీవితమైన నాటకాన్ని రక్తి కట్టించి ఆడాలని జెప్పనంటారు. సో, మనకి చక్కగా మనం కూడా ఏదైనా వచ్చిందనుకోండి ధ్యాన స్థితిలో కూర్చొని చక్కగా ఏంటో ఆ సత్యాన్ని తెలుసుకున్నామనుకోండి, ప్రతి క్షణం కూడా మనం మన జీవితాన్ని ఆనందంగా జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇంకేం చెప్తున్నారంటే, పిల్లల సంరక్షణ నేర్చుకోవడం, నిర్దిష్టమైన లక్ష్యం కోసం పోరాటం చేయడం, భూ సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ఇతరులపై ఆధారపడకుండా ఉండడం, ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవడం, అసలైన ఆనందాన్ని అనుభూతి చెందడం, ఆత్మ తనకు కావాల్సిన అనుభవాన్ని ఎంచుకున్న తర్వాత, వారికి అనుకూలమైన కుటుంబాన్ని కూడా తానే ఎంచుకుంటుంది. ఆత్మ తరచూ ఒకే కుటుంబం, పరంపరలో జన్మిస్తుంది. అందుచేతనే నువ్వు ఈ జన్మలో కూతురైనప్పటికీ తల్లిగాను, తండ్రిగాను అనుభూతి చెందుతావు. దీనికి కారణంగానే నీ సోదరుడు నీకు తండ్రిలాగా అనిపిస్తాడు. ఆత్మలు తరచూ ఒకే కుటుంబంలో తన అనుభవ పాఠాలను పూర్తి అయ్యే వరకు వివిధ ప్రాంతాలలో అదే కుటుంబంలో జన్మిస్తాయి. ఆ అనుభవం పూర్తయిన తర్వాతే వేరే కుటుంబ వ్యవస్థలోకి మారుతాయి. మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక ఆత్మ అదే కుటుంబంలో మళ్ళీ, మళ్ళీ జన్మలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే మన పెద్దవాళ్ళు కూడా అంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆహ్, కూతురికి కానీ, కొడుక్కి కానీ కూతురు పుట్టిన ఐ మీన్ వాళ్ళకి పిల్లలు పుడితే తాతయ్యలాగానో, నానమ్మలాగానో లేకపోతే అమ్మమ్మలాగానో, లేతే మేనత్తలాగానో ఉందని చెప్పి అంటూ ఉంటారు. అదే పోలికలతో ఉంటూ ఉంటారు. అంటే ఈసారి అంటే ఒక్కసారి భార్యాభర్తలుగా వచ్చినోళ్ళు ఇంకొకసారి అన్నా చెల్లెలుగా రావచ్చు. ఓకే. ఒకసారి తల్లిగా వస్తే ఒకసారి ఆహ్, అత్తగారుగా.
నాకు ఫ్రెండ్స్ ఐ డోంట్ నో నాకు తెలీదు కానీ, మా అత్తగారిని నేను చూసినప్పుడు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు, కొన్ని రోజులు ఎందుకో నాకు అప్పటికి నేను ధ్యానం తెలుసు కానీ, నాకు ఇంత డీప్‌గా తెలీదు. ఒక లైఫ్‌లో ఈవిడేమన్నా నా మదరా అన్న ఫీలింగ్ నాకు అనిపించేదన్నమాట. సో, అంటే ఆ అనుభూతి అయితే గనక నేను ఫీల్ అయ్యాను. సో, అలానే ఎవరన్నా చూసినప్పుడు మనకి ఫ్రెండ్స్ కానీ అలా గాని చేసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న భావన కనయి కానీ ఉంటాయిమాట. అంటే గత జన్మలో అదే వాసనలంటారు అలా అంటారు కదా! సో, ఒక్కొక్కసారి మనం ఆ ఎరుకు స్థితిలో ఉంటే గనక రికగ్నైజ్ చేస్తాము. యాహ్! అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. అలానే ఆ కుటుంబంతో కనుక పూర్తిగా అనుబంధం కానీ, అనుభవాలు గనక పూర్తిగా కనుక కంప్లీట్ అయితే, మరొక కుటుంబ వ్యవస్థలోకి వెళ్తామని చెప్పి అంటున్నారు. ఇక్కడేంటంటే, ఆ అనుభవాలు అంతే వరకు ఆ కుటుంబం పరంపరలను వంశవృక్షం అంటారు కదా! వాళ్ళతోనే అగ్రీమెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉంటామాట. అది ఎప్పుడైతే పూర్తవుతదో మళ్ళీ ఇంకొక దానికి మనం షిఫ్ట్ అవుతామని చెప్పి చెప్తున్నారు. గత జన్మలలో ఏ వ్యక్తితో అయితే పూర్తిగా కానీ కర్మలు ఉంటాయో, వాటిని తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకానొక ఆత్మకు ఎవరితోనైనా పగ, ద్వేషాలు ఏర్పడినట్లయితే, లేదా ఎదుటివారిని తనను తాను క్షమించుకొని, వారి మధ్య సమస్యలు అన్నీ స్ సమసిపోయే వరకు ఆ వ్యక్తితోనే కలిసి జన్మించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మాస్టర్స్ ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు. ఎవరి పట్ల పగ కానీ, ద్వేషం కానీ, అసూయ ఇలాంటియన్నీ పెట్టుకుంటేనట మళ్ళీ వాళ్ళతోనే జన్మ తీసుకొని అది సమస్య పోయేంత వరకు పూర్తిగా ఫిల్ చేసుకునేంత వరకు జన్మ తీసుకోవాల్సిందని చెప్పి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఫ్రెండ్స్ అందుకనే మనం ఎవరితో కూడా ద్వేషం కానీ, పగ కానీ, అసూయ కానీ ఏది పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఆత్మస్థితిలో ఉండి నేర్చుకోవడానికే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ప్రయత్నం చేసి ఆచరణలో పెడదాం. ఆత్మ ముక్తిని పొందే మార్గంలో ఎన్నో సార్లు భూమిపైన జన్మిస్తుంది. పరమాత్మ సృష్టిలో సమతుల్యతను తెలుసుకోవడానికి సగం ఆడ జన్మలు, ఇంకో సగం మగ జన్మలు ఎత్తుతుంది. బుద్ధుడిగా పరిపక్వతం చెందడానికి తాను 550 జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఆయన చెప్పారు. ఆత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఒక జన్మ చాలదు. అది ఎన్నో పరిస్థితుల్లో జన్మిస్తూ ఆ అనుభవాల నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది. పునర్జన్మ అంటే భూమిపైన మరణించిన తర్వాత తిరిగి కొత్త శరీరంతో మళ్ళీ జన్మించడం. గత జన్మల కర్మలను సమతుల్యం పరుచుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఆత్మ పరిపక్వతకు చెందుతుంది. కర్మ అంటే గత జన్మల్లో చేసిన మంచి చెడుల ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం. జీసస్ మీరు ఏ విత్తనం నాటుతారో దాన్ని ఫలాన్ని మీరు పొందుతారు. ఇతరులకు చేసిన మంచైనా, చెడైనా మనకే ప్రాప్తిస్తుంది. మనకు జరిగిన మంచికైనా, చెడుకైనా మనమే బాధ్యులం. పునర్జన్మ గురించి వివిధ మతాలు వ్యక్తపరిచిన విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను మోనాలి హాల్స్ చే రచించబడిన రీఇన్కారేషన్ ద సైకిల్ ఆఫ్ నెసెసిటీ అనే పుస్తకాన్ని చదివాను. ఆయన పరిశోధనలో తెలియనిదేమిటంటే, హిందూ మతం, బౌద్ధ మతం, పురాతన యు యూదుల మతం, పురాతన క్రైస్తవ మతం పునర్జన్మలను నమ్మరు. కానీ ప్రస్తుత క్రైస్తవ మతం, ఇస్లాం మతం నమ్మడం లేదని తేలింది. అంటే కొన్ని మతాలు గత జన్మలో ఉంటాయని చెప్పి వారు బిలీవ్ చేయరని చెప్పి చెప్తున్నారు. పునర్జన్మ మన ప్రస్తుత జన్మలో ఎన్నో మర్మాలను విశ్లేషిస్తుంది. మనలో కొందరు వికలాంగులుగా, అనారోగ్యంగా, మరికొందరు ఆరోగ్యవంతులుగా ఎందుకు జన్మిస్తున్నారు? కొందరు ఎందుకు ధనవంతులుగా, మరికొందరు పేదరికంలో జన్మిస్తున్నారు? కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు కొందరు అందంగా మరియు కొందరు అందవిహీనంగా జన్మిస్తున్నారు? ఎందుకు కొందరు అత్యంత మేధావులుగా జన్మిస్తున్నారు? ఉదాహరణకు కొందరు ఎలా 6 ఏళ్ల వయసులోనే పాఠాలన్నీ సర్వపరుస్తుంటారు. 3 ఏళ్ల వయసులోనే గణితంలో ప్రతిభను ఎలా కనబరుస్తున్నారు? కొందరు అనాథలుగా తల్లి లేదా తండ్రి ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు కొందరికి సవతి తల్లి లేదా తల్లి ఉంటారు? ఎందుకు విడాకుల సంఖ్య పెరుగుతుంది? ఎందుకు జాతి వివక్ష దాని ఉద్దేశ్యం ఏమిటి? కొందరిని
మొదటిసారి కలిసినప్పుడు ఎందుకు భయమేస్తుంది? మరికొందరిని కలిసినప్పుడు ఎందుకు ఆకర్షించబడతాం? ఎందుకు కొన్ని రకాల భయాలు, మరికొన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉంటాము? ఎందుకు కొన్ని ప్రదేశాలు మొదటిసారి చూసినా ఇంతకు ముందు చూసినట్లు అనిపిస్తాయి? కొన్ని మతాలు తెగలకు చెందినవారు కానప్పటికీ వాటి పట్ల ఎందుకు అవగాహన కలిగి ఉంటాం? ఎందుకు కొందరు పిల్లలు వేరే భాషల్లో మాట్లాడుతూ, వేరొకరు తల్లిదండ్రులని తమ ఇల్లు ఇంకెక్కడో ఉందని, వారి పేరు ఇంకేదో అని చెప్తారు? ఎక్కడో జరిగిన సంఘటనలను ఎలా వివరిస్తారు? ఇవన్నీ ఈ పాయింట్‌లన్నీ మనకి ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆత్మకి ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట. పైన చెప్పిన విషయాలు ఉదాహరణగా ఒకానొక సంఘటనను వివరిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల వయసు ఉన్న నా సవతి కొడుకుతో కలిసి నా సోదరుడిని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్ళాను. నా సోదరి చివరి దశలో ఉన్నారా అని నన్ను ప్రశ్నించారు. అతని ప్రశ్నకు ఆశ్చర్యపడి కాదని సమాధానం చెప్పాను. అప్పుడు తల పైకెత్తి నా వంక చూస్తూ నేను ఎప్పుడు చనిపోయానో నీకు గుర్తుందా? అని ప్రశ్నించాడు. అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి? అని అతడిని తిరిగి ప్రశ్నించాడు. నా ప్రశ్నకు సమాధానంగా అతడు మట్టిలో పూడ్చబడిన సూర్యునిచే దహించబడిన నా మొఖం నీకు గుర్తుందా? లేదా? అని క్వెషన్ వేశాడంట అతను. అని ప్రశ్నించాడు. నాకేమీ గుర్తులేదని, అతనికి ఇంకా ఏ విషయాలు గుర్తున్నాయో చెప్పమన్నానని చెప్పి, మన ఎకో బైడెన్ గారు వాళ్ళ ఉంటే ఎకో బైడెన్ గారు కి చెప్తున్నారన్నమాట. ఇంకేమీ గుర్తులేదని చెప్పాడు. 2 కారణాల వల్ల నా మతి స్తంభించిపోయింది. మొదటిది పూడ్చడం, దహించడం అన్న మాటలు 3 ఏళ్ల వయసు వాడికి చాలా పెద్దవి. రెండవది వాడి తండ్రి దగ్గర నుంచి పిల్లవాడిని నేనెప్పుడు నా దగ్గరికి తీసుకువచ్చినా, నా సంరక్షణలో వాడు చనిపోతాడేమన్న భయం కలుగుతూ ఉండేది. నేను భయపడినంత క్రిందటి జన్మలో జరిగిపోయిందన్న విషయాలను నాకు తెలుసు. నాకు ప్రస్తుతం ఆ విషయాలు గుర్తులేకపోయినా, నా లోపల బలంగా నాటుకుపోయాయి. అయితే అతను ఎప్పుడైతే గత జన్మల శరీరాన్ని వదిలేసాడో, ఆ బాబు 3 ఏళ్ల బాబు మన ఎకో బైడెన్‌కి ఈ విషయాలన్నీ చెప్పటం జరిగింది. అంటే చూడండి ఏదైతే ఆ భయం అనేది ఏదైతే ఉందో, ఆ భయం అనేది ఈ జన్మకు కూడా ఫార్వర్డ్ అయిందన్నమాట. ప్యాట్ చెప్పిన విషయం వలన నాకు తన తల్లి మధ్య జరిగే గొడవలకు కారణం తెలిసింది. ప్యాట్‌కి నేను ఎంతో కృతజ్ఞురాలిని. జరిగిందంతా ప్యాట్ తల్లికి చెప్పగానే ఆమె కూడా నాతో ఉన్నప్పుడు చనిపోతాడేమోనన్న భయం వేసేదని చెప్పింది. ఇప్పుడు అన్ని భయాలు అర్థవంతంగా అనిపించాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలకి పునర్జన్మ స్మృతులు కలగడం సహజమే. నేను అందరిని 'చిల్డ్రన్స్ ఫాస్ట్ లైఫ్' బై కేరోల్ బౌమెన్ పుస్తకాన్ని చదవమని కోరుతున్నాను. రచయిత ఆ పుస్తకం ద్వారా చిన్న పిల్లల పునర్జన్మ స్మృతులు అద్భుతమైన కథల రూపంలో చక్కగా వివరించారు. ఫ్రెండ్స్ అంటే గత జన్మలో ఆ యొక్క ఆత్మను బట్టి గుర్తు వస్తాయని చెప్పి మనకి ఎకో బైడెన్ గారు చెప్తున్నారండి. సో, ఈరోజు ఇక్కడి వరకి ఆపుదాం ఫ్రెండ్స్. మరికొంత జ్ఞానాన్ని తర్వాత క్లాస్‌లో కంటిన్యూ చేద్దాము. అద్భుతంగా అసలు మనం ఎందుకొచ్చాము? ఈ భూలోకానికి మనం ఎందుకు వచ్చాము? ఎన్ని జన్మలు ఎత్తుతాము? ఒక్క జన్మలోనే మనం పరమాత్మ స్థితికి వెళ్ళాము. ఎన్నో జన్మలు ఆత్మకి ప్రతి ఒక్క జన్మ ఎత్తడానికి అంటే ఎన్నో అనుభవాలు కోసం అన్ని జన్మలు ఎత్తుతది అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు ఫ్రెండ్స్. అలానే మన స్థితులు ఎప్పుడూ కూడా మనకొచ్చిన సమస్యని ఆత్మస్థితిలో మనం కనుక చూస్తే కనుక అది అద్భుతంగా మనం అంటే భౌతిక స్థితిలో చూస్తే మనకన్నీ దుఃఖము, బాధ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం నేను అన్న భావన కాకుండా ప్రతి ఒక్కరిలో ఆత్మతత్వాన్ని చూస్తే కనుక మనం ప్రతిదాన్ని మన జీవితంలో వచ్చేదాన్ని ప్రతిదాన్ని కూడా ఈజీగా మనం దాన్ని ఆహ్, అచీవ్ చేస్తాం ఫ్రెండ్స్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని విన్నందుకు మీ అందరికీ. మీకేమన్నా అనుభవాలు కనుక ఏమన్నా ఉంటే కనుక షేర్ చేయండి. లేదంటే ఏమైనా డౌట్లున్నా కానీ అడగండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి మీ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్.